హాయ్ గాయ్స్, నేను మీ సాయిల్ ను. ఇగో ఈ రోజు అయితే దావత్ కైతే పోతున్నాం అందరం, మా టీం మొత్తం పోయి ప్రిపేర్ చేసుకునే టైంలో మమ్మల్ని కలవడానికి అయితే అక్కడికి చాలా మంది వచ్చిర్రు. మేము దావత్ చేసుకునే ప్లేస్ ను తెలుసుకొని మరి వచ్చి మమ్మల్ని కలిసిర్రు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది ఇట్లా ఇంటికి వచ్చి కలిసి వెళ్తున్నారు. మీ వల్లనే ఇదంతా మీరు ఇచ్చిన ప్రోత్సాహమే. ఇక వాళ్ళు కలిసి వెళ్ళిన తర్వాత ఇక మా దావత్ ను కొనసాగించినాం. ఎందుకో గానీ ఇటు పంట పొలాలకు వచ్చి దావత్ చేసుకుంటే ఆ ఫీలే వేరే ఉంటది మంచిగా. ఇగో ఫస్ట్ టైం అయితే చికెన్ కర్రీ అయితే మన స్వరూపక్కనే అండుతుంది. మరి ఎట్లుంటుందో చూడాలి. అంటే మా అక్క దగ్గర ఉండి చేపించిన కొద్ది చేసింది. ఇక కర్రీ అయితే అయిపోయింది. మా పిల్లలకైతే అందరికైతే పెడుతున్నాం. చికెన్ అయితే పర్లేదు, మంచిగా అంటుంది మన స్వరూపక్క. ఇక తెల్లారి లేచి అయితే మ్యూజిక్ స్టూడియోకి పోయిన తుంగూర్. ఎందుకంటే మన పార్ట్ 2 ఉంది కదా, అదే స్వరూప షాపింగ్ పోయిందనే షార్ట్ ఫిలిం. ఒక 2 minutes మ్యూజిక్ సాంగ్ కోసం ఇక్కడికి వచ్చిన నేను. అంటే నేనే వాడినా. ఎట్లుంటుందో చూసే రాగురి మన షార్ట్ ఫిల్మ్ వచ్చినాక. ఇక తొందర ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. మీ అందరి కోసం అయితే తొందరనే అప్లోడ్ చేస్తా. మరో విషయం ఏంటంటే మన పార్ట్ 1 కు 1 million వ్యూస్ వచ్చినాయి. అసలు నేను ఊహించలేదు అంతగానం రీచ్ వస్తుందని. అంత మీ దయగా మన తుంగూరులో కొత్త మ్యూజిక్ స్టూడియో అయింది అన్నట్టు. నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లా చిన్న సాంగ్ వాడడం. అంటే నేను పెద్ద సింగర్ కాదు కానీ మా షార్ట్ ఫిల్మ్ లో కామెడీ సాంగ్ అన్నట్టు. అదే మన స్వరూప పైన ఇట్లా కామెడీగా చిన్నగా ఉంటది అన్నట్టు ఈ సాంగ్. నేను వాళ్ళ 2 నిమిషాల సాంగ్ 10-15 టేకులు తీసుకున్నా. ఇగో నాతో పాటు వచ్చిన వాళ్ళకైతే ఆకలి అవుతుంది అంటారు. అప్పటి నుంచి ఆకలి అంటారు. ఇక సాంగ్ కంప్లీట్ చేసుకొని చక్కగా ఇంటికేనా. ఇగో ఇంటికి పోయేసరికి అయితే మా స్వాతిని స్వరూపక్క వచ్చిర్రు. ఇక వాళ్ళు అచ్చుడితో ఇక మా పెళ్లి ఫోటోలు చూస్తుర్రు. అవి చూసుకుంటా ఒక గిన్నె గిట్ల పడ్డా, ఒక గంటల గట్ల పడ్డా. ఇక నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు, నేను ఈ డ్రెస్ వేసుకున్నా, ఇక్కడ తెల్లగున్నా అక్కడ కర్రెగున్నా అనుకుంటా చూసే చూతురు. మా స్వాత అయితే ఇక్కడ ఉండదు, హాస్టల్ ఉంటది. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక వచ్చినప్పుడే ఇక వీడియోలు అన్ని తీసుకొని పెట్టుకుంటాం అన్నట్టు. మళ్ళీ కాదు, ఆ తీసి పెట్టుకున్న వీడియోలో వారానికి ఒకటి 1 month ఒకటి ఇట్లా అప్లోడ్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. మేము చేసే వీడియోలన్నీ iPhone 13 లో చేస్తాం. మాకు కెమెరాలు ఏం లేవు. మాకున్నదాళ్ళు ఒకటే ఫోన్. ఆ ఫోన్ తోటి ఇవన్నీ వీడియోలు తీసుకుంటాం. కొందరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత తొందరగా కెమెరా ఉంటారు. అట్లా ఉండదు. నేను ఏమంటా అంటే మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఏ ఫోన్ తోటి తీయచ్చు. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ కావాలి ముఖ్యం. పెద్ద అవి కూడా ఏం బొందల పడద్దు. మనం ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఏ చిన్న ఫోన్ తోటైనా స్టార్ట్ చేయాలి. అట్లా ఫోన్ తోటి తీసి మంచి గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడు కెమెరా తీసుకుంటే తీసుకోవాలి. మాట్లాడు వడుతుంది కానీ యూసుడు అయితే వడతలేదు. ఇంకా వీళ్ళు యూసా చూడక మన నవ్యతోటి వదినే గీచీర కట్టుకున్నావు, గాచిర కట్టుకున్నావు, ఒర్రే దొరుకుతారు. వీళ్ళు వచ్చిరంటే జల్లుమంటది. ఎందుకంటే ఒర్రిచి సమిపోతారు. వాళ్ళు మా అన్న తర్వాత మా నవ్య అంటుంది, నన్ను తిడుతుంది. నీకు ఒక్కడే కానీ పెద్ద దొరుకుతుందా నీకు తెలుసా మరి? ఒక్క స్టిల్ అనే పెద్ద ఓవర్ యాక్షన్ చేసుకుంటా. కుక్క అంటే లేదు తెలుసా, పిన్ని చిన్న పిన్ని ఇక ఒర్రుకుంటా యూసుడు అయితే ఉడతలేదు. అది నాకైతే ఆకలి అవుతుంది. మా నవ్యనైతే అడుగులు తీసుకురా దీమంటే తినొచ్చిన. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక మా బామ్మడి తెచ్చి మా బామ్మడి తెచ్చిన అనుకో వీళ్ళు అందరు కొట్టుకుంటారు. ఇక ముగ్గురు. ఇక తెల్లారి మా స్వాతలు ఇంటికి ఫంక్షన్ చెప్తారంటే అందరం ఆడికే. నేనైతే మా టీం మొత్తం పట్టుకొని పోయినా. ఇట్లా టిక్కెట్ గా ఫోటోలు దిగినాం మొత్తం. మా అక్కును మా స్వరూపకాలు ఫోటోలు దిగిన తర్వాత ఇక నేను దిగినా. ఓకే బాయ్ బాయ్. మరి ఉంటాయి మా వాళ్ళు అయితే అన్నం తింటారు. మళ్ళీ వీడియోలో అయితే మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్.